ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ పాకిస్తాన్ బౌలర్లని ఊచకోత కోశాడు. నాకు తెలిసి మరొక వారం రోజుల పాటు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎవరు కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే అంతటి ఘోరమైనటువంటి పరాజయాన్ని ఆసియా కప్ లో మూటగట్టుకున్నారు. ఒకసారి కాదు, 3 సార్లు. జనరల్ గా పాకిస్తాన్ మేనేజ్మెంట్ గానీ పాకిస్తాన్ కోచ్ అండ్ ప్లేయర్స్ ఏమనుకున్నారంటే అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో అద్భుతమైనటువంటి ఫార్మర్స్ గా 3 ఆఫ్స్ చేసి అభిషేక్ శర్మని గనక తొందరగా అవుట్ చేసేయగలిగితే మ్యాచ్ మనదే అని ఈవెన్ షోయబ్ అఖ్తర్ కూడా అదే అన్నాడు. వాళ్ళ టీం కి అదే నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే ప్లాన్ సక్సెస్ అయింది. ఎంతవరకు అంటే అభిషేక్ శర్మ కేవలం 5 పరుగులకే పెవిలియన్ కి పంపించేసి, బట్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. అతన్ని కూడా 12 పరుగులకే అవుట్ చేసేసి, సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ లో అస్సలు ఫామ్ లో లేడు. మరొకసారి ఆల్మోస్ట్ ఒక సింగిల్ డిజిట్ స్కోర్ కి 1 రన్ చేసి, సో 20 రన్స్ కే 3 వికెట్లు పడిపోయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఆసియా కప్ మాదే ఈసారి. ఇక భారత జట్టుని మేము చిత్తుగా ఓడిస్తామన్నటువంటి కాస్త ఆనందంలో ఉన్నట్టు అనిపించింది. బట్ తిలక్ వర్మ ఎంటర్ అయిన తరువాత మారిపోయింది. తెలుగు కుర్రాడే, హైదరాబాద్ కుర్రాడే. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్, ఇక చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్. నాకు తెలిసి అతను లైఫ్ టైమ్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆల్మోస్ట్ ఓటమి కోరల్లో నుంచి టీమిండియాను బయటకు లాగేసి విజయ తీరాలకు చేర్చాడు. 69 రన్స్ చాలా చాలా వాల్యుబుల్ రన్స్ అవి. ఈవెన్ తిలక్ వర్మకి సపోర్ట్ కూడా శివం దూబే నుంచి లభించింది. ఈవెన్ సంజు శాంసన్ కూడా తక్కువ పరుగులైన కూడా చాలా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చాలా మంది అంటున్నారు యాక్చువల్ గా టీమిండియాకి మరొక కోహ్లీ దొరికాడని చెప్పి అంటున్నారు తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూసిన తర్వాత. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ విపరీతమైనటువంటి ఒత్తిడి. ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాళ్లు, స్టార్ ఆటగాళ్లు, టాప్ ఆర్డర్ అంతా కూడా పెవిలియన్ కి చేరిపోయింది. 20 రన్స్ ఇంత ఒత్తిడి ఉంటుందంటే డెఫినెట్ గా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని టీమిండియాని విజయం సాధించేలాగా విజయ తీరాలకు చేర్చాడు తిలక్ వర్మ. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బట్ కోహ్లీతో అతన్ని కంపేర్ చేయొచ్చు అంటే ఇట్స్ టూ, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ టూ ఎర్లీ టు కంపేర్ విత్ కోహ్లీ. కోహ్లీ అనే ఆటగాడు ఒక లెజెండరీ ప్లేయర్. ఇంకా అతని స్థాయిని చేరుకోవాలని మనం కోరుకుందాం కానీ ఇంకా అతనితో ప్రస్తుతం కంపేర్ చేయొచ్చా అంటే ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. బట్ తిలక్ వర్మ, హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్. పాకిస్తాన్ ఆటగాళ్ళకి మరొక వారం 10 రోజుల పాటు నిద్ర లేకుండా చేశాడు తిలక్ వర్మ, హైదరాబాద్ ఆటగాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.